పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పెహల్గాం ఉగ్రదాడిలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దాయాది సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. పాక్ సైన్యం దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటుంది. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా భారత్ బదిలిస్తుంది. మరోవైపు బందీపోరాలో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు కార్టన్ సిట్స్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, రాజేంద్ర, 3 రోజుల నుంచి కూడా కాశ్మీర్ మొత్తం కూడా అట్టుడుకుతోంది. ఏదైతే పహల్గాంలో దాడి జరిగిన తర్వాత 26 మంది చనిపోవడం, దేశవ్యాప్తంగా కూడా దీనిపైన పూర్తి స్థాయి నిరసనలు, అలాగే పాకిస్తాన్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు కేంద్రం కూడా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అటు సింధు నదికి సంబంధించిన వాటర్ ఏదైతే వెళ్ళేది అవన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. అలా అటాన్ని బాగా సరిహద్దు ఏదైతే ఉంటుందో అక్కడ రాకపోకలు పూర్తిగా కూడా నిషేధం చేయడం జరిగింది. ఇలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. నిర్ణయాలు తీసుకున్న తర్వాత పాకిస్తాన్ తన కుక్క బుద్ధిని అయితే మరొకసారి చూపిందని చెప్పాలి. ఎందుకంటే ఎల్ఓసి ఏదైతే నియంత్రణ రేఖ ఉంటుందో, నియంత్రణ రేఖ వెంబడి కూడా ఎలాంటి కాల్పులు జరగకూడదు అనేది ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందాన్ని మరొకసారి పాకిస్తాన్ అయితే ఉల్లంఘించడం జరిగింది. నిన్న రాత్రి సమయంలో ఏదైతే పాకిస్తాన్ సరిహద్దు వెంబడి కొన్ని కాల్పులు అయితే జరగడం జరిగింది. ఆ జరిగిన కాల్పుల్ని ఇటు భారత సైన్యం తిప్పికొట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్మీ అధికారి ఈరోజు తెల్లవారుజాము సమయంలో దీన్ని ధృవీకరించడం జరిగింది. రాత్రి సమయంలో ఇటు పాకిస్తాన్ నియంత్రణ రేఖ నుంచి చిన్న పిస్టల్తో కాల్పులు అయితే చేయడం జరిగింది. వెంటనే భారత ఆర్మీ కూడా స్పందించిందంటూ కూడా అధికారి అయితే చెప్పడం జరిగింది. ఇటు భారత్కి సంబంధించి అంటే అక్కడి నుంచి కాల్పులు జరిగిన నేపథ్యంలో భారత్కి సంబంధించి ఎవరికి కూడా ఆర్మీకి సంబంధించి ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇటు శ్రీనగర్లో ఉగ్రవాదుల వేట అనేది కొనసాగుతూనే ఉంది. నిన్న మొన్న కూడా పెహల్గాం పరిధిలో ఉన్న పరిసర ప్రాంతాల్లో నిన్న మొత్తం కూడా భద్రతా బలగాలు మొత్తం ఉగ్రవాదులను ఏరివేసే ప్రయత్నం చేయగా ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఏరివేతకు సిద్ధమవుతుంది. మరోవైపు ఇవన్నీ జరుగుతున్న తరుణంలోనే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు మరోసారి పాల్పడింది. కేవలం ఏది ఎల్ఓసి వెంబడి కాల్పులు మూత మాత్రమే కాదు, అక్కడ క్షిపణి పరీక్షించేందుకు ఈ రోజు రేపు కూడా కరాచీలో క్షిపణి పరీక్షించేందుకు సిద్ధమవుతుంది. కరాచీ తీరం వెంబడి కూడా ఈ క్షిపణి పరీక్షించబోతున్నారు. ఏదైతే పరీక్షించడం అనేది ఖచ్చితంగా భారత్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు అనేది దౌత్య అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే దానికి తగ్గట్టుగానే ఓవైపు కాల్పులు, మరోవైపు క్షిపణులు పాకిస్తాన్ అలర్ట్ అవుతున్న నేపథ్యంలో ఇటు భారత్ ఆర్మీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైంది. 3 త్రివిధ దళాలు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. అదే సమయంలో ఎల్ఓసి వెంబడి ప్రస్తుతం ఉన్న బలగాలకు అదనంగా బలగాలను అయితే ఇప్పటికే మోహరించడం జరిగింది. మరోవైపు ఇటు నేవీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవడం జరిగింది.